చిన్న చిన్న ఆర్థిక తప్పులే మనల్ని పెద్ద సమస్యల వైపు నెట్టేస్తాయనే విషయం చాలా మందికి ఆలస్యంగా అర్థమవుతుంది. నెలకు 30,000 సంపాదిస్తున్న వ్యక్తి 35,000 ఖర్చు చేస్తే మొదట చిన్న లోటుగా కనిపించినా ఏడాది చివరికి అది 60,000కు పైగా అప్పుగా మారుతుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు అధికంగా వాడటం, అవసరం లేని ఈఎంఐలు పెట్టుకోవడం, ఆఫర్ల పేరుతో కొనుగోలు చేయడం ఇవన్నీ అప్పుల బారిన పడే ప్రధాన కారణాలు. మరో పెద్ద తప్పు సేవింగ్స్ లేకపోవడం. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఒక చిన్న అనారోగ్యం లేదా ఉద్యోగ నష్టం కూడా ఆర్థికంగా దెబ్బతీస్తుంది. అలాగే సంపాదనలో కనీసం 20% అయినా పెట్టుబడులుగా మార్చకపోతే ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ తగ్గిపోతుంది. బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం వల్ల డబ్బు ఎక్కడ పోతుందో కూడా తెలియదు. అందుకే ఆదాయం ఎంతైనా సరే ఖర్చు నియంత్రణ, సేవింగ్స్, సరైన ప్రణాళిక ఉంటేనే ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది. లేదంటే ఈ చిన్న అలవాట్లే మెల్లగా పేదరికంలోకి నెడతాయి.